తెలుగు కథలు. అనగనగనగా ఒక ముసలావిడ ఉండేది. సేట్జీ వచ్చి ఇలా చెప్పారు, బామ్మగారు, మీ మనవడు సముద్రం తీర లోపల అన్వేషణకు వెళ్ళాడు. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంటాడు సేట్జీ. దాని బదులుగా జవాబు, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అంటే నా మనవడు అక్కడి దాకా వెళ్ళాడా? ఇప్పుడు మనం ఎలా నెతికేది అని అంటుంది ఆ ముసలావిడ. అంటే దాని జవాబుగా సేట్జీ గారు ఇలా అంటారు, మనం దాని సముద్రం తీర పక్కన ఉన్న ఐలాండ్కి వెళ్దాం. అక్కడ నీ మనవడు ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా మనం ఇప్పుడే తక్షణం బయలుదేరదాం అని అంటాడు సేట్జీ. సేట్జీ గారు అలా చెప్పిన వెంటనే ఆ ముసలావిడ ఇంకా సేట్జీ గారు తక్షణమే బయలుదేరతారు. అక్కడ అఖిల్ ఏం చేస్తాడంటే ఈదుకుంటూ సముద్రం లోపల నుంచి పై భాగానికి రావడానికి ఈదుకుంటూ వెళ్తాడు. దాని తర్వాత పై నుంచి అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి సముద్రం ఒడ్డు నుంచి అక్కడికి వెళ్తాడు. ఐలాండ్కి వెళ్ళి ఏంటి ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం అటు ఇటు దిక్కులు చూససాగాడు. చూసిన తర్వాత బాగా ఏడ్చాడు అక్కడ ఎవరూ లేరని. ఏడ్చిన తర్వాత అక్కడే కూర్చునసాగాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు కనిపించారు. కనిపించిన తర్వాత తక్షణమే పరిగెత్తుకుంటూ బామ్మగారి దగ్గరికి చేరుకుని హద్దుకుంటాడు బామ్మగారిని. హద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఎప్పుడు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని అర్థమైనది.